హలో అండి. ఇవాళైతే ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. అదేంటంటే మక్క గారెలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం అయితే నేను నాటు మొక్కలు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకొని ఒలుచుకొని ఇలా మిక్సర్ జార్లో అయితే వేసుకొని కోర్స్ లాగా అయితే బ్లెండ్ చేసుకున్నానండి. మరి సాఫ్ట్ పేస్ట్ లాగా కాకుండా నీళ్ళేం యాడ్ చేయకుండా ఇలా అయితే కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఒక బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే జార్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిగడ్డ, అదేవిధంగా అల్లం, వెల్లుల్లి అయితే పొట్టుతో సహా వేసానండి. తర్వాత కొత్తిమీరను కాడలతో సహా వేసేసి వీటన్నిటిని మంచిగా కోర్స్ లాగా అయితే పట్టుకోవాలండి. మరి సాఫ్ట్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా అయితే ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా మనం మక్క మిశ్రమం ఉంటుంది కదా, దాంట్లోకి అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేయడం వల్ల అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకును డైరెక్ట్ యాడ్ చేయడం కంటే కొంచెం ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. దాని తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఎందుకు యాడ్ చేస్తామంటే దీంట్లో డైజెషన్ కోసం అండి. డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి కంపల్సరీ జీలకర్ర అయితే యాడ్ చేయాలి. దీని తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దలు ఇలా కొంచెం చిన్న ముద్దలాగా తీసుకొని చేయి మీద అయితే ఇలా రౌండ్ లాగా చుట్టుకొని మధ్యలో హోల్ అయితే పెట్టుకోవాలండి. దాని తర్వాత చిన్న చిన్న చేసుకొని వేడివేడి కాగుతున్న నూనెలో అయితే ఒకటేసారి 4-5 వేసి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్లో చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.